నమస్తే అండి. నమస్తే సార్. జూన్ 4 ఫలితాలు ఎవరికి అనుకూలంగా వస్తాయి అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారికి వస్తాయి అనుకుంటున్నాను. ఎందుకండి? అతను చేసిన పథకాలన్నీ బాగున్నాయి కాబట్టి. అలాగే మరో వారంలో కౌంటింగ్ జరగనుంది కదా, విజయ సంకరం ఎవరు మోగిస్తారు అనుకుంటున్నారు? జగన్ గారా, చంద్రబాబు నాయుడు గారు? ఎందుకని? అతను చేసిన పనులన్నీ బాగున్నాయి కాబట్టి. చేయూత అమ్మఒడి, తర్వాత ఏమో జగనన్న ఇచ్చిన కాలనీ, అన్ని పథకాలు బాగున్నాయి కాబట్టి అతను వస్తారని అనుకుంటున్నాను. ఓకే, జగన్ సీఎం అవుతాడని వైసీపీ వాళ్ళు, చంద్రబాబు సీఎం అవుతాడని టీడీపీ వాళ్ళు అంటున్నారు. మీరేమంటారు? వైఎస్ఆర్ వస్తుందని అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని అనుకుంటున్నాను. గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ ఎక్కువ జరిగింది కదా, ఏ పార్టీకి అనుకూలంగా ఉంది అనుకుంటున్నారు? వైఎస్ఆర్కి ఎక్కువ అనుకూలంగా ఉంది. అలాగే ఇక చూస్తే జగన్ పాలన మంచి జరిగిందా, చంద్రబాబు పాలన మంచి జరిగింది? జగన్ పాలన మంచి జరిగింది. ఏం జరిగింది మంచి అంటే? చేయూత పడింది, ఆసరా పడింది, జగనన్న కాలనీ పడింది, అన్నీ ఉన్నాయండి. అన్ని ఫలితాలు బాగున్నాయి. ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఎక్కువ రావచ్చు అనుకుంటున్నాను. ఇక చూస్తే ఫైనల్గా మరి మీ గ్రామంలో వచ్చి మరి జగన్మోహన్ రెడ్డి ప్రతి గ్రామంలో కూడా రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్లు, తర్వాత మనకి సచివాలయాలు, వాలంటరీ వ్యవస్థ, నాడు నేటి కింద స్కూల్స్ ఇవన్నీ చేసామంటారు. ఇవన్నీ చేశారా మీ గ్రామంలో? చేశారు సార్. ఇవాళ మరి పిల్లలందరూ కూడా స్కూల్స్కి వెళ్ళి చదువుకుంటున్నారా? వెళ్తున్నారు, సక్రమంగా చదువుకుంటున్నారు. మరి మీకు పిల్లలు ఉన్నారా? మా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారండి. ఓకే, ఇది చూస్తే మరి స్కూల్స్ అన్ని బాగున్నాయి అంటున్నారు. మరి వాలంటరీ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? చాలా బాగా పనిచేస్తున్నారు సార్. ఇంటింటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నారు, అన్నీ బాగున్నాయి సార్. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్.